రొంపిచెర్ల మండలం అన్నవరం సొసైటీలో గుమస్తాగా పనిచేస్తున్న ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అధికారుల వేధింపులు భరించలేక గడ్డి మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి విషమంగా ఉంది. గడిచిన కొన్ని రోజులుగా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగినప్పటికీ నిన్న సాయంత్రం చనిపోవడం జరిగిందని మాజీ శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సీఈఓ దొప్పలపూడి శ్రీనివాసరావు, స్పెషల్ ఆఫీసర్ సురేంద్ర 3 నెలల నుండి జీతం రానివ్వకుండా ఉద్యోగం మానేసి వెళ్లమని మానసిక ఒత్తిడికి గురి చేయడంతో మందు తాగిన గుమస్తా శ్రీనివాస్ రెడ్డి ఒత్తిడి చేసిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లోకేష్ రెడ్ బుక్ విధానం మానుకోవాలని, ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి చావుకు కారణమైన స్పెషల్ ఆఫీసర్ సురేంద్ర, సీఈఓ శ్రీనివాసరావుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని, వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఎట్లా పోషించగలన కుటుంబాన్ని? నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నా కానీ నువ్వు చస్తే ఎందుకు బయట ఎందుకని మాకు అన్నారు సార్. మనిషిని ఎవరైనా అట్లా అంటారు సార్? చచ్చిపోన్నారంట. చచ్చిపో అనేది ఏంటి సార్? అసలు వాళ్ళు ఏం చేశారు సార్? రావద్దు, చచ్చిపో అన్నారు. అయిపోయిన తర్వాత కవర్ చేస్తారు బాడీ. మా వారి ఉద్యోగాన్ని ఏదో ఒకటి మా అబ్బాయి కన్నా ఎక్కియటమో ఏదో ఒకటి చేయటమో ప్లీజ్ దయచేసి. మా అమ్మాయి ఏమో 6 నెలల ప్రెగ్నెన్సీ, అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు వాళ్ళ నాన్న చూసి ఇబ్బందులు వాళ్ళతో మమ్మల్ని నన్ను కూడా సంటి మా అమ్మాయిని మమ్మల్ని పట్టణ పెట్టుకోండి, మమ్మల్ని అర్థం మీరు ఆడవాళ్ళే కదా అందరినీ మమ్మల్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. ఏమి అడగకుండా మా అమ్మాయి పరిస్థితి చూడండి ఎట్టిందో. మా ఆయన్ని దిక్కులేని సేవలు అక్కడ పెట్టారు. అమ్మాయికి ఏదన్నా అయితే మాకేంటి పరిస్థితి వల్ల నా అమ్మాయి ఇదిగా ఉంటారు. అయితే చెప్పాను సార్, 2 రోజులకి ఇస్తారో చెప్పమంటే సార్. ఓకే సార్. కంపాషనేట్ గ్రౌండ్లు పర్మనెంట్ చేయడానికి బోర్డు పర్మనెంట్ ఉద్యోగం చేయించాం. అమ్మా వినండి ఒకసారి మేడం గారు, అబ్బాయికి రేపు సాయంత్రం ఉద్యోగం అపాయింట్మెంట్ ఆర్డర్, వాళ్ళ నాన్న ఉద్యోగంలో అబ్బాయిని చేర్పించే కార్యక్రమం. మళ్ళీ ఇతను ఇబ్బంది పెట్టకూడదని చిన్న వయసు పిల్లడు వల్ల ఇది కాకుండా నేను చెప్పట్లేదండి. మీరు కొంచెం అండదండలుగా ఉంటారని ఇబ్బంది పెట్టే మనిషిని కాదమ్మా. కనుక్కోండి కావాలి అనేది. ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ అబ్బాయిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్తున్నారు సీఏ గారు. అదే వాళ్ళ ఎవరైతే కన్సర్న్ ఉన్నారో ఒకసారి మాట్లాడి మళ్ళీ అబ్బాయిని ఇబ్బంది. 10 ఏళ్ళ బట్టి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. మా వారు తప్పితే మా కుటుంబానికి ఆధారు ఎవరు లేరు. ఇప్పుడు మీరు నా తోటి ఆడవారని, అమ్మలాంటి వాళ్ళని, మీలాంటి